సినిమాలో నేను చాలాసార్లు ప్రస్తావించాను, సంపాదించుకునేటటువంటిది ఇప్పుడు హీరోలకు వల్ల అవుతోంది తప్పించి నిర్మాతలు ఒకప్పుడు వాళ్ళు సంపాదించుకునేటటువంటి వాళ్ళు హీరోలకు రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ హీరోల వలన నిర్మాతలు అయితే అద్భుతమైన సక్సెస్, లేకపోతే పాపర్లుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఈ విషయం తాజాగా 100 కోట్లు నష్టపోయానంటూ, అది కూడా ఇవాళ ప్రముఖ హీరోలైనటువంటి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ల సినిమాతో పాపర్ అయ్యానంటూ ఒక నిర్మాత చెప్పినటువంటి వ్యాఖ్య, సింగనమల రమేష్ చెప్పినటువంటి వ్యాఖ్య. సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరంపులి కానీ, కలేజా కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ 6 months, 9 months ఆర్ 1 year ఇదే సార్. దానికి దురదృష్టం బ్యాడ్ లక్ ఏమంటే, ఇట్స్ మై ఫేట్, 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్కి తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్, ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే, నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగారు, నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. ఎటువంటి సపోర్ట్ లేదు, కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సార్ ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారు, అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్, కొమరపుల్లి తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి. రమేష్ బాబు గారు సార్, ఇక్కడ సార్ ఎక్కడండి? సార్ అంటే మీరు ఇందాక మీ ఏవీలో చూస్తే అంటే కటకటాల వెనక్కి వెళ్ళారు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు, రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు. సినిమాలు అంటే మాకు గుర్తుండే ఈ రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి. అవునండి. సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా, లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారు? ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది ఇది మెయిన్. అయితే కలేజా, కొమరంపులి ఈ రెండిటి సందర్భంలో ఆలస్యం కావడం కావచ్చు, వాటి వల్ల వచ్చినటువంటి నష్టం 100 కోట్ల రూపాయలు అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి దాదాపు 14 ఏళ్ల నుండి సినిమాల నుంచి పక్కెళ్ళి మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తున్నారు.